పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పాల్గొనరారండి ప్రియులారా అర్చించగరండి. పాల్గొనరారండి ప్రియులారా అర్చించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి. మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఏక దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ఈరోజు తల్లినటువంటి శ్రీసభ పునీత స్టెఫాను ప్రథమ వేద సాక్షి ఉత్సవమును కొనియాడుతున్నది. ప్రభు కొరకు మరణించుటలో ఉన్నటువంటి దీవెన, ఆశీర్వాదము, ఆనందమును స్టెఫను గారు ఏ విధముగా పొందుకున్నారో మనము కూడా ప్రభువు కొరకు శ్రమపడుట, ప్రభువు కొరకు కష్టపడుట, ప్రభువు కొరకు నిందింపబడుట దీవెనగా భావించేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టెఫాను స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించున్నాము. పునీత స్టెఫాను తనను హింసించిన వారి కొరకు ప్రార్థించను. అటులనే మేము కూడా మా విరోధులను సైతము ప్రేమింపగలిగినట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు, 7వ అధ్యాయము 54 నుంచి 59 వరకు వచనములు. స్టెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడువారు సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియా సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటల యందును అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరుకుకొని, అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలువబడి ఉండుటయో కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడినట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిపక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ముక్కమ్మడిగా అతనిపై విరుచుకుపడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారి ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు,
నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భారతదేశము నా మాతృభూమిని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. కీడుల నుండి రక్షించు ప్రభువా, వ్యాధుల నుండి రక్షించు ప్రభువా. నుండి రక్షించు ప్రభువా, వ్యాధుల నుండి రక్షించు ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 17 నుండి 22 వరకు వాక్యము. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థన మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కాని చివరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పునీత స్టెఫను వేదసాక్షిని గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. ప్రతి మనుష్యుడు కూడా దేవుని వద్ద నుండి దీవింపబడుటకు, దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడుట కొరకు ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నవారమే. అయితే ఆ నిరీక్షణ మన యందు ఫలించినప్పుడు, ఆ దీవెన, ఆ వాగ్దానము మనము పొందుకున్నప్పుడు మనలో కలిగేటువంటి ఆనందము అంత ఇంత కాదు. ప్రతి మనుష్యుడు కూడా ఇటువంటి ఆనందము, ఇటువంటి సంతోషము కొరకే ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా సంతోషముగా ఉండాలి, దీవెన పొందాలి, ఆనందముగా జీవించాలని దేవునికి ప్రతిదినము కన్నీటితోనూ ఉపవాసముతోనూ ప్రార్థన చేస్తున్న వారమే. మనకున్న విస్తారమైన అవసరములన్నీ కూడా తీర్చబడాలి, సహాయము దొరకాలి అని ప్రార్థన చేసి దేవుడు మనకిస్తే సంతోషముతో ఆనందముతో అనేక మంది ఎదుట సాక్ష్యమును ఇచ్చుచూ ఉన్నాం.
ఇదిగో యేసయ్యను నమ్ముట వలన నా జీవితంలో కార్యం జరిగింది, ఇదిగో సంతానము కలిగింది, ఉద్యోగం లభించింది, నా బిడ్డల భవిష్యత్తు కట్టబడింది, వ్యాపారంలో వృద్ధి దొరికింది, ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు విడుదల దొరికిందని మనము సాక్ష్యము ఇస్తూనే ఉన్నాం. అయితే ఇది ఒక విధమైనటువంటి ఆనందము. కానీ వాక్యము మనకు సెలవిస్తుంది కదా, నా నిమిత్తము నా కొరకు శ్రమలు ఎవరు అనుభవిస్తారో, ఎవరు నిందింపబడతారు, ఎవరు ద్వేషింపబడతారు, ఎవరు ఒంటరిగా మార్చబడతారు, న్యాయస్థానములకు అప్పగింపబడి మరణమునకు పాత్రులు అవుతారు, అట్టివారు ధన్యులు అని వాక్యము మనకు సెలవిస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములు మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహదానందపడుడు అని ప్రభువు తన శిష్యులకు చెప్పినటువంటి మాట. శ్రమలలో ఒక మనుషుడు నిజముగా ఆనందించగలుగుతాడా? గాయములలో ఒక మనుషుడు సంతోషంగా ఉండగలుగుతాడా? నెమ్మదిగా మనగలుగుతాడా? మన చుట్టూ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులలో మనము ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నామా? కానీ వాక్యములో ఆయన శిష్యులకు చెప్పుచున్న మాట, నా నిమిత్తము అనేక మంది మిమ్ము ద్వేషించినప్పుడు ఆనందించండి, మహదానందించండి, సంతోషపడండి, ఉత్సవం చేసుకోండి. ఎందుకంటే పరలోక రాజ్యములో మీకు ఉన్నతమైన బహుమానము కలదు, ఉన్నతమైన దీవెన కలదు. ఎందుకంటే సృష్టి ఆరంభము నుంచి ఆయన సేవకులుగా పిలువబడిన వారిని, ముద్రింపబడిన వారిని, అభిషేకింపబడిన వారిని లోకం వ్యతిరేకించింది, లోకం వారిని నిందించింది, చెరసాలలో ఉంచింది, వారిని గాయపరిచింది, రాళ్లతో కొట్టి హింసించి చంపివేసింది. అటువంటి వారందరూ కూడా ధన్యులంట. వాక్యము మనకు సెలవిస్తుంది కదా, దేవుని బిడ్డలకు లోక సంబంధులకు పొత్తు లేదంట. శరీరానికి ఆత్మకు పొత్తు లేదు, పొత్తు కుదరదు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలు లోకములో బ్రతకటం కష్టము, అది అసాధ్యము. లోకం వారిని ద్వేషించిద్ది, అన్యాయానికి అక్రమానికి గురి చేసిద్ది. అయినప్పటికీ కూడా సంతోషముగా ఉండాలి అని వాక్యము మనందరికి కూడా ప్రేరణగా, ధైర్యముగా, మనందరికి కూడా ఒక గొప్ప ఆదరణగా నేటి వాక్యము మనకు కనిపిస్తోంది. ప్రత్యేక విధముగా స్టెఫను గారు మనందరికీ ఆదర్శంగా మార్చబడ్డారు. చూడండి, తన ప్రజలే రాళ్లతో కొడుతూ ఉంటే ఆయన దృష్టి అంతా ఎక్కడుందండి? పరలోకం వైపు చూస్తున్నాడు. ఆయన మనసు ఎలా ఉందండి? ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, కావున వీరిని మన్నించండి. దేవుడు యేసయ్యను ఏ విధంగా ప్రేమించాడో తన శిష్యులను కూడా దేవుడు అదే రీతిన ప్రేమించాడు. యేసయ్యను ఈ లోకము కొట్టి మరణమునకు పాత్రుని చేసి శిలువ మీద అవమానకర రీతిగా ఆయనను ఏ విధంగా చంపిందో, అప్పుడు దేవుడు ఏ విధంగా మౌనం వహించాడో, అప్పుడు యేసయ్య ఎటువంటి ప్రార్థన చేశాడో, నేడు స్టెఫను గారు కూడా అటువంటి ప్రార్థననే చేస్తున్నారండి. ఇది కదా మాదిరంటే, ఇది కదా గురువుని పాటించిన, గురువుని బట్టి జీవించిన శిష్యుడంటే స్టెఫను గారు కదా. చూడండి ఎన్ని గొప్ప అనుభవాలు తన శిష్యుడు నేర్చుకొని యేసయ్య ప్రకటించిన విధంగా, యేసయ్య జీవించిన విధంగా జీవించి ఈ లోకములో ఆయన కొరకు వేద సాక్షిగా, సువార్తను ప్రకటించు కొరకు ఒక సాక్షిగా రక్తమును చిందించి, అందున ప్రజలను క్షమించమని ప్రార్థన చేసి మరణించినటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప దేవుని సేవకుడు, యేసయ్య శిష్యుడు ఆయన. మరి మన జీవితంలో ఆలోచించేయండి. కొట్టబడుతుంటే ఆయన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యంలో ఉన్నదంట. ఇదిగో నా తండ్రి నా కొరకు బహుమానమును చేతబట్టుకొని సిద్ధంగా ఉన్నాడు అని. కానీ ఒక మనుషుడు మనల్ని నిందిస్తున్నప్పుడు, ఒక మనుషుడు మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు,
లోకం మనల్ని ద్వేషించినప్పుడు, కొట్టినప్పుడు మన దృష్టి ఎక్కడుంది? పగ ప్రతీకారాలతోటి, సమయం కోసం, నిందించడం కోసం మనం ఇంకా గట్టిగా, ఇంకా బలంగా వారిని ఏ విధంగానూ ఓడించాలని, వారిని గెలవాలని మనం ప్రయత్నం చేయట్లేదా? అంటే మనం ఏం నేర్చుకుంటున్నట్లు ఆలోచించేద్దాం. స్టెఫను గారి జీవితము మనందరికీ కూడా ఒక గొప్ప మాతృక, ఆదర్శము. నేర్చుకోగలిగిన ప్రతి మనుషుడు యేసయ్య నుంచి, తన శిష్యుల నుంచి, ఆయన సేవకుల నుంచి నేర్చుకోవలసినటువంటి పాఠములు అనేకములు ఉన్నవి. ఈరోజు స్టెఫను గారి నుంచి శ్రమలలో, ఇబ్బందులలో, కొట్టబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు మౌనం వహించి తన దృష్టిని పరలోకం వైపు ఉంచినప్పుడు, తన కొరకు దేవుడు దాచి ఉంచిన బహుమానం వైపు చూడగలిగినప్పుడు మనము కూడా లోకపరమైన నిందలలో, బాధలలో, కన్నీళ్లలో, కష్టాలలో పరలోకం వైపు చూద్దాం. ఆయన కొరకు హింసింపబడిన వాడు తప్పక బహుమానమును పొందును అనుటకు ఈనాటి వాక్యము సాక్ష్యముగా ఉన్నది. మరి ఇంత గొప్ప సాక్ష్యమును మనము కూడా కలిగి జీవించుటకు ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించే అప్పమును మీ ఉదారాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు జీవాహారము కానున్నది. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించి ద్రాక్షరసమును మీ ఉదారాత్మలను పొందితిమి. ద్రాక్షరసమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవం నాడు పునీత స్టెఫాను పేరు మీదుగా మేము భక్తితో అర్పించున్న ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇవి మా జీవితములను నీకు ఆమోదయోగ్యములుగా రూపొందించునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత స్టెఫాను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడే యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు అందించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక్క, కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించిన మీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములను తెలుపుకొనుచున్నాము. నీ కుమారుని జననము ద్వారా మమ్ము రక్షించుచున్న మీకు మా కృతజ్ఞతలు. పునీత స్టెఫాను పండుగ దినమున మమ్ము మీ ఆనందముతో నింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. మనుజాళి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.